హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ప్రీవియస్ 3 వీడియోస్లో మనకి కాంప్లెక్స్ నెంబర్స్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్, అలాగే అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్, అలాగే కాంప్లెక్స్ నెంబర్స్లో ఉండే ఇన్ఫర్మేషన్ యూస్ చేస్తూ ప్రాబ్లమ్స్ ఒక అరౌండ్ 8 ప్రాబ్లమ్స్ నేను డిస్కస్ చేశాను. ఈవెన్ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్లో పిక్చర్స్ తీసి పెట్టాను. ఈవెన్ దానికి సంబంధించిన కీ కూడా ఉంది. సో మీరు ప్రాక్టీస్ చేసి మీరు కీ చెక్ చేసుకోవచ్చు. ఇకపోతే ప్రీవియస్ డిఎస్సి పేపర్స్లో మనకి కాంప్లెక్స్ నెంబర్ టాపిక్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ ఏంటి అనేది అన్ని పేపర్స్లో నుంచి కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ మాత్రమే పిక్ చేశాను. సో ఇక్కడ నోట్ చేసి పెట్టుకున్నాను. నా దగ్గర డిఎస్సి 2012 పేపర్ నుంచి 14 పేపర్ దొరకలేదు నాకు. 18 స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పేపర్ నుంచి, అలాగే డిఎస్సి 2018లో పీజీటీ పేపర్ సపరేట్గా ఇవ్వడం జరిగింది. దాంట్లో నుంచి, అలాగే డిఎస్సి 2018 నుంచే టీజీటీ పేపర్ నుంచి కూడా కాంప్లెక్స్ నెంబర్స్ మీద ఉండే ప్రాబ్లమ్స్ పిక్ చేసి అరౌండ్ నాకు ఇక్కడ 1, 3, 3, 6, 8 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఈ ప్రాబ్లం ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో చెప్తున్నప్పుడు చెప్పేశాను, బట్ మళ్ళీ ఆల్ టుగెదర్ చెప్తున్నాను కాబట్టి ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూ ప్లీజ్ ఫాలో దిస్ వన్. ఈ 8 ప్రాబ్లమ్స్ మీరు చూస్తే ఓకే, ఈ స్టాండర్డ్లో మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాంప్లెక్స్ నెంబర్స్ మీద డెఫినెట్గా 2 ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొన్నిసార్లు కాంప్లెక్స్ నెంబర్స్ కనెక్టెడ్ టు మ్యాట్రిసెస్, కనెక్టెడ్ టు ట్రిగ్నామెట్రీ ఇలా కూడా అడిగే అవకాశం ఉంది. ఇక్కడ నేను ఏదైతే ప్రాబ్లమ్స్ తీసుకున్నానో అవన్నీ డైరెక్ట్గా కాంప్లెక్స్ నెంబర్స్ మీద ఫ్రేమ్ చేసిన క్వశ్చన్స్. సో స్ట్రైట్ అవే ఇక్కడ తీసుకుంటే జెడ్ అనే ఒక కాంప్లెక్స్ నెంబర్ని ఇలా డిఫైన్ చేశారు, లేదా ఇలా ఇచ్చారు. దీంట్లో రియల్ పార్ట్ ఏంటి అని అడుగుతున్నారు. ఇది ఆల్రెడీ వీడియోలో చెప్పాను కాబట్టి ఆ వీడియో చూసిన వాళ్ళకి ఇది ఆల్రెడీ చెప్పిన ప్రాబ్లమే అన్న విషయం అర్థమైపోతుంది. సో ఇక్కడ మీరు ఈ ప్రాబ్లమ్స్ కనుక మీరు అర్థం చేసుకోవాలంటే ప్రీవియస్ వీడియోస్ చూస్తేనే ఇక్కడ చెప్తున్న ప్రాబ్లమ్స్ అర్థమవుతాయి. అండ్ దెన్ కనెక్టెడ్ ఇన్ఫర్మేషన్, ఏదైతే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉందో అదంతా ఇక్కడ రాసి పెట్టాను కాబట్టి ఈజీగా మనం యూస్ చేసుకుంటూ సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ వాళ్ళు ఇచ్చింది 1/1 - cos θ ప్లస్ I sin θ. సో ప్రతిసారి ఇంతకుముందు సిచ్యువేషన్స్లో చెప్పాను, డినామినేటర్ ఎప్పుడు కాంప్లెక్స్ నెంబర్ పెట్టకూడదు, దాన్ని మనం రియల్ నెంబర్గా మార్చాలి అంటే ఎక్కడో 9th క్లాస్లో రేషనలైజింగ్ డినామినేటర్ ఏదైతే నేర్చుకున్నామో అదే లాజిక్ ఇక్కడ కూడా ఫాలో అవుతాం. ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి 1 - cos θ మైనస్ I sin θతో పైన కింద అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని ఇలా మల్టిప్లై చేస్తాం. అప్పుడు మనకి ఏమవుతుంది, 1 - cos θ I sin θ హోల్ డివైడెడ్ బై కింద చూడండి 1 - cos θ హోల్ స్క్వేర్. అంటే ఇది కాసేపు ఏ అనుకుందాం, ఇది కాసేపు బి అనుకుందాం. సో ఇప్పుడు ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a + b ఇంటూ a - b, దట్ ఈస్ బై a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కదా. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, పైన ఉండే దాన్ని ఏం డిస్టర్బ్ చేయొద్దు. 1 - cos θ I sin θ అలాగే రాదు. కింద మీరు ఓపెన్ చేస్తే 1 స్క్వేర్ వాల్యూ 1 ప్లస్ cos స్క్వేర్ θ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab 2 cos θ. ఒక్కసారి ఇది చూడండి, ఐకి స్క్వేర్ వేస్తే -1 అవుతుంది, -1 ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, sin స్క్వేర్ θ. సో ఇప్పుడు చూడండి, cos స్క్వేర్ θ ప్లస్ sin స్క్వేర్ θ వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది, సో 1 + 1 2 అవుతుంది. కాబట్టి 1 - cos θ మైనస్ I sin θ హోల్ డివైడెడ్ బై 2 - 2 cos θ అవుతుంది. సో మీరు ఇప్పుడు ఇక్కడ సపరేట్ చేస్తే అంటే ఇది రియల్ వాల్యూ, ఇది ఇమాజినరీ వాల్యూ కాబట్టి 1 - cos θ బై 2 of 1 - cos θ మైనస్ I sin θ బై 2 of 1 - cos θ. సో వాళ్ళు అడిగింది ఓన్లీ రియల్ వాల్యూ ఎంత అని అడిగారు. మీరు ఒకసారి చూస్తే ఇక్కడ 1 - cos θ 1 - cos θ క్యాన్సిల్ అయిపోతుంది. వాట్ యు ఆర్ గోయింగ్ టు రిమైండ్ 1/2. సో ఇది మనకి కరెక్ట్ ఆప్షన్ లేదా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది 2012 పేపర్లో, నేను డిఎస్సి రాసిన పేపర్లో ఇచ్చిన క్వశ్చన్ ఇది. ఇఫ్ యు సీ మనకి జస్ట్ ట్రిగ్నామెట్రీ రిలేటెడ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిసి మిగతావన్నీ తెలిస్తే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అన్న విషయం మీకు అర్థమవుతుంది. అలాగే డిఎస్సి 2018 పేపర్లో ఇచ్చిన క్వశ్చన్ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఫ్రేమ్ చేస్తారు. ఇది కూడా నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను, బట్ ఆల్ టుగెదర్ ఒక చోట చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఇది. సో x ఈక్వల్ టు సిస్ ఆల్ఫా, అలాగే y ఈక్వల్ టు సిస్ బీటా, సిస్ నథింగ్ బట్ cos θ ప్లస్ I sin θ ఏదైతే రాసుకుంటాం అది. సో ఇలా ఇచ్చి దెన్
what is the value of x cube y power 4 minus 1 by x cube y power 4 అని ఇచ్చారు. సో దీనికి ఆప్షన్స్ 2i cos 3 alpha plus 4 beta, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 2i cos 3 alpha minus 4 beta, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 2i sin 3 alpha plus 4 beta, ఆప్షన్ డి వచ్చేసి 2i sin 3 alpha minus 4 beta. సో ఇచ్చారు. ఇది కూడా నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, బట్ ఆల్ టుగెదర్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అనేది డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఆర్డర్గా వస్తుంది అనేది. సో మనకందరికీ తెలిసిందే దీన్ని మనం ఈ పవర్ ఐ ఆల్ఫాని రాసుకోవచ్చు, దీన్ని మనం ఈ పవర్ ఐ బీటాని రాసుకోవచ్చు. సో ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఎక్స్ క్యూబ్ వై పవర్ 4 అన్నారో జాగ్రత్తగా చూడండి. సో ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఐ ఆల్ఫా అయితే ఎక్స్ క్యూబ్ వచ్చేసి ఏమవుతుంది ఈ పవర్ ఐ 3 ఆల్ఫా అవుతుంది, అంతేనా? అలాగే y ఈక్వల్ టు ఈ పవర్ ఐ బీటా అయితే y పవర్ 4 ఏమవుతుంది ఈ పవర్ ఐ 4 బీటా అవుతుంది. మరి సో ఇప్పుడు వాళ్ళు క్లియర్గా ఈ రెండింటిని మల్టిప్లై చేయమన్నారు. సో ఎక్స్ క్యూబ్ వై పవర్ 4 ఏమవుతుంది ఈ పవర్ ఐ 3 ఆల్ఫా ఇంటూ ఈ పవర్ ఐ 4 బీటా అవుతుంది. దీన్ని మనం ఈ పవర్ ఐ కామన్ తీసుకుంటే సో 3 ఆల్ఫా ప్లస్ 4 బీటా అంతేనా? సో ఇప్పుడు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై పవర్ 4 వాల్యూ ఇది అయింది. ఇది ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ 6 రాసుకోవచ్చు, ఇంకా ఎక్స్పాండ్ చేయాలనుకుంటే ఇలా రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ వాళ్ళు అడిగిన ఎక్స్ క్యూబ్ వై పవర్ 4ని ఏమని రాసుకోవచ్చు ఈ పవర్ ఐ 3 ఆల్ఫా ప్లస్ 4 బీటా మైనస్ కదా 1 బై ఈ పవర్ ఐ 3 ఆల్ఫా ప్లస్ 4 బీటా అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఏమి రాసుకోవచ్చు ఈ పవర్ ఐ 3 ఆల్ఫా ప్లస్ 4 బీటా మైనస్ ఈ పవర్ మైనస్ ఐ 3 ఆల్ఫా ప్లస్ 4 బీటా అని రాసుకోవచ్చు, అంతే కదా? సో ఇక్కడ పవర్లో ఈ ఐకి ముందు మైనస్ వచ్చిందంటే ఈ ఐకి ముందు మైనస్ వస్తుంది, అంతేనా? సో ఇప్పుడు దీన్ని ఈ ఫార్ములా రాసుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ ఏమైనా రాసుకోవచ్చు కాస్ 3 ఆల్ఫా ప్లస్ 4 బీటా ప్లస్ ఐ సైన్ 3 ఆల్ఫా ప్లస్ 4 బీటా. ఇదేంటి ఇది మైనస్ కాస్ 3 ఆల్ఫా ప్లస్ 4 బీటా. యాక్చువల్గా ఇది మైనస్, ఇక్కడ మైనస్ రావాలి, బట్ దీని ముందే ఉండే మైనస్ వల్ల ఇది ప్లస్ అవుతుంది. సైన్ ఐ సైన్ 3 ఆల్ఫా ప్లస్ 4 బీటా. మీరు ఒకసారి జాగ్రత్త చూస్తే కాస్ పార్ట్ క్యాన్సిల్ అయిపోతుంది, మనకి 2i సైన్ 3 ఆల్ఫా ప్లస్ 4 బీటా వచ్చింది. సో ఎక్కడ ఉంది ఆప్షన్ సి దీనికి కరెక్ట్ అవుతుంది. సో జస్ట్ మీరు చూస్తే ఈ ఇన్ఫర్మేషన్ ఈ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా అని సిస్ టీటా అని రాసుకోవచ్చు, సిస్ టీటాని ఈ పవర్ ఐ టీటా అని రాసుకోవచ్చు. దాన్ని బేస్ చేసుకుని జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చారు. మీరు చూస్తే ఏదో ఆల్జిబ్రిక్ క్యాలిక్యులేషన్ లాగా కనపడుతుంది తప్ప ప్యూర్గా మనకి కాంప్లెక్స్ నెంబర్స్లో ఉండే కాన్సెప్ట్స్ అన్ని ఇంక్లూడ్ చేసినట్టు కనపడట్లేదు. ఇక్కడ ఓన్లీ స్టార్టింగ్లో తీసుకోవడం ఎండింగ్లో ఫినిష్ చేయడం మాత్రమే కాంప్లెక్స్ నెంబర్స్ వాడాము, మిగతాదంతా ఆల్జిబ్రిక్ సింప్లిఫికేషన్ లాగే కనపడుతుంది. సో ఇది మనకి అర్థమైతే ఓకే, ఏ ప్రాబ్లం అయినా మనం కాన్ఫిడెంట్గా ఫేస్ చేయొచ్చు అన్న విషయం మీకు క్లియర్గా తెలుస్తుంది అండ్ అర్థమవుతుంది కూడా. సో ఇది 2012 అండ్ 2018 పేపర్స్లో ఇచ్చిన క్వశ్చన్. 2018లోనే అనదర్ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇచ్చారు. సో అది ఇక్కడ రాసాను లేదా ఇన్ఫర్మేషన్ నేను మళ్ళీ రాకపోతే రాస్తాను అక్కడ. సో ఏమిచ్చారు చూడండి, ఇది 2018లోనే ఇచ్చిన అనదర్ క్వశ్చన్. ఇది 1/1 ప్లస్ 2 ఆల్ఫా ఒమేగా ప్లస్ 1/2 ప్లస్ ఒమేగా మైనస్ 1/1 ప్లస్ ఒమేగా వాల్యూ డాష్ అని ఇచ్చి కింద ఆప్షన్స్ ఒమేగా, ఆప్షన్ బి ఒమేగా స్క్వేర్, ఆప్షన్ సి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఆప్షన్ 4 0 అని ఇచ్చారు. సో ఒకసారి ఇది మనం ఇక్కడ రాయడం మర్చిపోయాను నేను, అంటే మేబీ మిస్ అయినట్టుంది. మనకందరికీ తెలిసిందే ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1, ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ప్లస్ 1 ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది ఇంతకుముందు వీడియోలో చెప్పాను నేను, మేబీ ఇక్కడ రాస్తున్నప్పుడు మిస్ అయిపోయినట్టుంది. సో ఇప్పుడు దీన్ని ఈ ఇన్ఫర్మేషన్ వాడుకుంటూ ఎలా సాల్వ్ చేస్తాం? సచ్ ఎ సింపుల్ వన్, ఓన్లీ ఇది వాడతాం తప్ప మిగిలినంతా మనకి నార్మల్ ఆల్జిబ్రిక్ సింప్లిఫికేషన్ లాగానే ఉంటుంది. సో ఈవెన్ నేను చేసిన తర్వాత ఇంతకంటే బెటర్ మెథడ్ ఏమైనా ఉంది అంటే మీరు దయచేసి మెన్షన్ చేయండి, నేను కూడా అప్డేట్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఏదైతే ఇచ్చారో దాన్ని సింపుల్గా నేను సింప్లిఫై చేసుకుంటున్నాను. ఎల్సిఎం చేసి ఎల్సిఎం ఏమవుతుంది 1 ప్లస్ 2 ఒమేగా 2 ప్లస్ ఒమేగా 1 ప్లస్ ఒమేగా అవుతుంది అంతే. ఇప్పుడు ఇక్కడ
న్యూమరేటర్ ఏమొస్తుంది చెప్పండి, ఇది తీసుకుంటున్నాం కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ తీసుకో 2 ప్లస్ ఒమేగా 1 ప్లస్ ఒమేగా ప్లస్ 1 ప్లస్ 2 ఒమేగా 1 ప్లస్ ఒమేగా మైనస్ 1 ప్లస్ 2 ఒమేగా 2 ప్లస్ ఒమేగా. అంతేనా? ఎక్కడ ఏం మిస్ అవ్వలేదు కదా. సో ఇక్కడేమో ఈ రెండింటి ప్రొడక్ట్ వచ్చింది, ఇక్కడేమో ఈ రెండింటి ప్రొడక్ట్ వచ్చింది, ఇక్కడేమో ఈ రెండింటి ప్రొడక్ట్ వచ్చింది, కింద ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ దీస్ 3. సో మనకి డినామినేటర్ ఏమవుతుంది అన్న విషయం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ న్యూమరేటర్ గురించి మాట్లాడదాం. సో న్యూమరేటర్ జాగ్రత్తగా మల్టిప్లై చేస్తే 2 1 = 2 ప్లస్ సారీ కొంచెం పెద్దగా రాయాలా కనపడలేకపోతే, సో అడ్జస్ట్ అవ్వండి, కింద కూడా కంటిన్యూ చేస్తాను. సో ఇక్కడ 2 × 1 2 × ఒమేగా 2 ఒమేగా ప్లస్ ఒమేగా × 1 ఒమేగా ఒమేగా ఇంటూ ఒమేగా ఒమేగా స్క్వేర్. అంటే ఇది రెండు మల్టిప్లస్ నాకు వచ్చింది. ఓవరాల్గా చెప్తున్నాను కాబట్టి ఒకవేళ ఇన్ కేసు సరిగ్గా ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి, మళ్ళీ సరిపోతుంది క్యాలిక్యులేషన్కి. సో నా 1 × 1 1 × ఒమేగా ఒమేగా 2 ఒమేగా × 1 2 ఒమేగా 2 ఒమేగా × ఒమేగా స్క్వేర్ 2 ఒమేగా స్క్వేర్. నా ఇక్కడ మైనస్ ఉండడం వల్ల ఇక్కడ వచ్చేవన్నీ నెగిటివ్లే అవుతాయి, అంటే వచ్చేవన్నీ నెగిటివ్ సైన్తో ఉంటాయి. సో 1 × 2 2 అవుతుంది, మైనస్ ఉండడం వల్ల -2. 1 × ఒమేగా ఒమేగా అవుతుంది మైనస్ ఒమేగా 2 ఒమేగా × 2 -4 ఒమేగా 2 ఒమేగా × ఒమేగా -2 ఒమేగా స్క్వేర్. ఆఫ్ కోర్స్ డినామినేటర్ ఏదో ఉంది, తర్వాత మాట్లాడతాం. అంటే ఇన్ కేస్ ఈ న్యూమరేటర్లో ఏదైనా సింప్లిఫికేషన్ అయిపోయి సింపుల్గా అయిపోతే న్యూమరేటర్ రాయాల్సిన అవసరం లేకుండా అయిపోతుంది అన్నది నా ఆలోచన అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే ఏవైనా క్యాన్సిల్ అయిపోతాయి, ఎస్ అయిపోతాయి, -2 + 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి 2 ఒమేగా 2 ఒమేగా 4 ఒమేగా అవుతుంది, 4 ఒమేగా ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇకపోతే +2 ఒమేగా స్క్వేర్ -2 ఒమేగా స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏం మిగిలింది మనకి, జాగ్రత్తగా చూడండి, ప్లస్ ఒమేగా మైనస్ ఒమేగా క్యాన్సిల్ అయిపోయింది. ఏం మిగిలింది మధ్యలో మనకంటే ఒక్కసారి జాగ్రత్త చూడండి, ఇది మాత్రమే మిగిలింది, ఇంకేం మిగలదు. సో దీని వాల్యూ 0 అని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో 0 బై డినామినేటర్ ఏదైనా ఉంటుంది, ఖచ్చితంగా ఇది 0 అవుతుంది కదా. చూడండి ఎంత సింపుల్గా అయిపోయింది. 2018 డిఎస్సి పేపర్లో ఇచ్చిన ప్రాబ్లం ఇది. నేను డినామినేటర్ అయితే రాయలేదు, ఇంకా జస్ట్ ఎల్సిఎం అని పెట్టేసి ముందుకు వెళ్ళిపోయాను. ఇది బ్రాకెట్స్ ఓపెన్ చేసుకున్నా మనం ఏదైనా వచ్చినా కూడా మనకు అనవసరం, ఇది 0 వచ్చింది. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో 0 ఉంది కాబట్టి 0. సో ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారు చూడండి. ఆ చిన్న ఇన్ఫర్మేషన్తో జస్ట్ ఆల్జిబ్రిక్ క్యాలిక్యులేషన్స్ లాగా ఫ్రేమ్ చేయబడిన క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నేను సాల్వ్ చేసినప్పుడు కూడా. ఎందుకంటే 2018 పేపర్ నేను చూడలేదు, 2012 పేపర్ రాసాను కాబట్టి. సో 2018 పేపర్లో ఇచ్చిన 2 క్వశ్చన్స్ ఇవి. ఆ తర్వాత 2018లోనే పీజీటీ పేపర్, పీజీటీకి మోడల్ స్కూల్స్లో పీజీటీకి సపరేట్ పేపర్ ఇవ్వడం జరిగింది. సో 2018 పీజీటీ పేపర్లో కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి ఇచ్చిన అనదర్ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇది. నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. I⁻18 -3 × I⁻7 ప్లస్ I² బ్రాకెట్లో 1 + I⁻4 మళ్ళీ బ్రాకెట్లో -I⁻26 వాల్యూ ఎంత అని ఇచ్చి ఇక్కడ ఆప్షన్స్ చూడండి. 1 + 3i, ఆప్షన్ బి వచ్చేసి 1 - 3i, ఆప్షన్ సి వచ్చేసి -1 + 3i, ఆప్షన్ డి వచ్చేసి -1 - 3i. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఈ క్వశ్చన్ కూడా. ఇది కూడా మనకి జస్ట్ ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్స్ ఏవైతే మనం స్టార్టింగ్ లో రాసి పెట్టుకున్నామో వాటిని బేస్ చేసుకొని ఫ్రేమ్ చేసిన క్వశ్చన్స్ ఇవి. ఎక్స్క్యూజ్ మీ, రికార్డ్ అవుతుందో చూసుకోవాలి దీని మధ్యలో. హోప్ యూ అండర్స్టాండ్. సో ఈ క్వశ్చన్ చూడండి. సో ఎలా సింప్లిఫై చేస్తాం మనం? I⁻18 అంటే మనం స్టార్టింగ్ లో ఐకి పైన పవర్ లో ఎంత పెద్ద నెంబర్స్ ఇచ్చినా 4తో డివైడ్ చేద్దాం, రిమైండర్ తీసుకుందాం అని చెప్పాను కదా. సో ఇప్పుడు ఇక్కడ కూడా I⁻18ని 4తో రిమైండర్ చేస్తే డివైడ్ చేస్తే రిమైండర్ 2 వస్తుంది. అంటే I⁻18 వాల్యూ I² ఈక్వల్ అవుతుంది, అంతేనా? 4 కంప్లీట్ గా సైకిల్ అయిపోతుంది కాబట్టి. సో ఈ I⁻18ని మనం I² అని రాసుకుందాం. అఫ్ కోర్స్ I² వాల్యూ -1 అవుతుంది, తర్వాత -3 × I⁻7 అనేది I⁻3కి ఈక్వల్ అవుతుంది కదా. అంటే 7ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 3 వచ్చింది. 5 ప్లస్ I² అలాగే రాదు, లోపల చూడండి 1 ప్లస్ I⁻4 వాల్యూ 1 కదా, 1 + 1 రాస్తాం. -I⁻26 ఇక్కడ మైనస్ కి
పవర్లో 26 ఉండాల్సిందే, ఐకి పవర్లో 26 ఉండాల్సిందే. మైనస్కి పవర్లో 26 ఉంటే 26 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ప్లస్ అయిపోతుంది. ఐ పవర్ 26 అనేది ఐ పవర్ 2 అని రాసుకోవచ్చు కదా, అంటే 26ని 4తో డివైడ్ చేస్తే సో ఇది ఐ స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే ఐ స్క్వేర్ వాల్యూ చెప్పండి, ఐ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది? -1 వస్తుంది. -3 ఐ క్యూబ్ వాల్యూ -i ప్లస్ ఐ స్క్వేర్ వాల్యూ ఎంత? -1 ఇంటూ 2 అగైన్ ఇది -1. సో ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే -1 ప్లస్ 3i ఇది చూడండి, minus into minus plus 1 into 1 into 2 which is nothing but 2. So 2 minus 1 plus 3i కి ఈక్వల్ అవుతుంది. సో ఇది మనకి కావాల్సిన ఆన్సర్ అవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా బేసిక్ ఇన్ఫర్మేషన్ మీద మరీ డీప్ గా వెళ్ళిపోయి కాసులు సిస్టికల్ అలా కాకుండా బేసిక్ ఇన్ఫర్మేషన్ మీద పీజీటీ వాళ్ళకి క్వశ్చన్ అడిగారంటే యూ కెన్ అండర్స్టాండ్ హౌ ఇంపార్టెంట్ దట్ ఇన్ఫర్మేషన్ ఇస్. ఆ ఇన్ఫర్మేషన్ ఎంత ఇంపార్టెంట్ దాన్ని బేస్ చేసుకుని ఏ స్టాండర్డ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం చేస్తున్నాం అన్న విషయం మీరు నోటీస్ చేయాలి. సో అలాగే ఇంకొక క్వశ్చన్ చూడండి, ఇదే పేపర్లో యాక్చువల్గా పీజీటీ పేపర్లో నేను టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో చూడలేదు, ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తుంటే పర్టికులర్గా కంటిన్యూగా 3 క్వశ్చన్స్ కనపడ్డాయి. ఆ తర్వాత చూస్తే వేరే టాపిక్ మారిపోయింది. సో 3 క్వశ్చన్స్ కంటిన్యూగా బ్యాక్ టు బ్యాక్ కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇదే 2018 పేపర్లో ఇచ్చిన ఇంకొక క్వశ్చన్ చూడండి, x minus iy whole to the power of 1/3 equal to a minus ib అయితే what is the value of x by a plus y by b అని ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి a square minus b square, ఆప్షన్ బి వచ్చేసి 4 times of a square plus b square, ఆప్షన్ సి వచ్చేసి 4 times of a square minus b square, ఆప్షన్ డి వచ్చేసి a square plus b square. సో ఇది ఇచ్చిన క్వశ్చన్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. 2018 డిఎస్సిలో పీజీటీ పేపర్లో అడిగిన క్వశ్చన్ ఇది. ఒకసారి చూడండి, జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ లో మనకి a మైనస్ b హోల్ క్యూబ్ వచ్చేసి a క్యూబ్ మైనస్ b క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ మైనస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్. కరెక్ట్ అని నేను ఏం మిస్ అవ్వలేదు కదా. సో a క్యూబ్ మైనస్ b క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్, దీనికి b ఓకే సరిపోయింది. సో ఈ ఫార్ములా మనం ఇక్కడ వాడబోతున్నాం. చూడండి ఏం రాస్తున్నాను, x మైనస్ iy హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3 ఈక్వల్ టు a మైనస్ ib అని ఇచ్చింది. పవర్లో 1/3 అని ఉంది. సో ఇది రిమూవ్ చేయడానికి వి గో విత్ కాప్స్, ఇరువైపులా గణం చేయగలం అంటే బోత్ సైడ్స్ క్యూబింగ్ చేయడం వల్ల మనకి x మైనస్ iy అనేది a మైనస్ ib హోల్ క్యూబ్ కి ఈక్వల్ అవుతుంది. సో ఇది రాజ్ చేసేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇదే ఫార్ములా ఇది చూడండి, అఫ్ కోర్స్ i ఎక్స్ట్రా వచ్చింది, a మైనస్ b హోల్ క్యూబ్ ఫార్ములా ఉంది. ఈ ఫార్ములా ఇక్కడ వాడబోతున్నాం. ఒకసారి రాయిని బట్టి రాసిన తర్వాత రబ్ చేస్తాను. సో ఇప్పుడు ఇదేమవుతుంది చూడండి, a క్యూబ్ ఓకే రాశాను, మైనస్ b క్యూబ్ మైనస్ ib హోల్ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ b ib అంతేనా, b ప్లస్ లో ib ప్లస్ 3a ib హోల్ స్క్వేర్. సో ఈ ఫార్ములా ఇక్కడ రాయడం వల్ల నాకు ఇలా ఎక్స్పాండ్ అయింది. సో ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా దీన్ని మీరు చేయగలిగితే a క్యూబ్ జాగ్రత్త చూడండి, i క్యూబ్ వాల్యూ ఏమవుతుంది మైనస్ i అవుతుంది, అంటే ఇది i b క్యూబ్, అంటే ఇక్కడ ఉండే క్యూబ్ రెండింటికి అప్లై చేయాలి కదా. ఐకి క్యూబ్ వేస్తే మైనస్, సారీ ఇది ప్లస్ అయిపోతుంది కదా, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, i క్యూబ్ వాల్యూ మైనస్ అయింది కాబట్టి ఇది ప్లస్ అయిపోయింది b క్యూబ్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి మైనస్ 3a స్క్వేర్ బి, ఇక్కడ ib క్యూబ్ i 3a స్క్వేర్ బి. ఇది చూడండి i స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది, i స్క్వేర్ వాల్యూ మైనస్ y ఉన్నది. సో మైనస్ 3ab స్క్వేర్ అంటే ఐకి స్క్వేర్ బికి స్క్వేర్. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది రియల్ వాల్యూనే, ఇది రియల్ వాల్యూనే, ఇవి ఇమాజినరీ వాల్యూ. సో గ్రూపింగ్ చేసుకుందాం, a క్యూబ్ మనం i బయటకి తీస్తే b క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ b వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఇదేంటి x మైనస్ iy. సో వాళ్ళు ఏమంటారు x బై a ప్లస్ y బై b వాల్యూ ఎంత. మీరు కొంచెం జాగ్రత్తగా ఈ x అనేది దీనికి ఈక్వల్ అవుతుంది, y అనేది దీనికి ఈక్వల్ అవుతుంది, అంతేనా. సో x ఈక్వల్ టు ఈ రెండింటి నుంచి ఏ కామన్ తీసుకుని కూడా ఏ కామన్ తీస్తే
ఏ స్క్వేర్ మైనస్ 3b² వచ్చింది. ఏ ఇటువైపు పంపించండి. x/a ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 3b² వచ్చింది. నెక్స్ట్ కమింగ్ టు దిస్ వన్. సో y ఈక్వల్ టు b³ మైనస్ 3a²b. b కామన్ తీస్తే, b కనుక బయటికి కామన్ తీస్తే b² మైనస్ 3a². సో y/b ఏమవుతుంది? b² మైనస్ 3a² అవుతుంది. సో నేను ఎక్కడో మిస్ అయ్యాను ఇది. సో ఇది రాసుకున్నప్పుడు ఎస్ ఇక్కడ మిస్ అయ్యాను, సారీ. ఇది ఒక్కసారి చూడండి. ఇలా రాసుకుంటున్నప్పుడు ఇక్కడ మధ్యలో ప్లస్ వచ్చింది కదా, మనం కంపేర్ చేసినప్పుడు ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి ఇది ఆర్డర్ మారుతుంది. యాక్చువల్గా నేను అదే ఆలోచిస్తున్నాను. ఇక్కడ మైనస్ రావడం వల్ల ఇదేమవుతుంది? 3a² మైనస్ b³ వస్తుంది. ఎస్ ఇక్కడ ఇది మారింది, మిస్టేక్ అయింది ఇది. సో ఇక్కడ మైనస్ ఉండాలి. ఇక్కడ యాక్చువల్గా మనకి ప్లస్ వచ్చింది, మైనస్ కామన్ తీస్తే సో అప్పుడు ఇది 3a² మైనస్ b³ అవుతుంది. b కామన్ తీస్తే ఇది అవుతుంది. సో y/b ఈక్వల్ టు 3a² మైనస్ b². సో ఇప్పుడు చూడండి, x/a వాల్యూ ఎంత వచ్చింది, y/b వాల్యూ వచ్చింది. ఇవి రెండు యాడ్ చేస్తే x/a ప్లస్ y/b యాడ్ చేస్తే ఇక్కడ a², ఇక్కడ 3a², 4a², ఇక్కడ మైనస్ 3b², ఇక్కడ మైనస్ b², 4b². అంటే 4 కామన్ తీస్తే a² మైనస్ b². సో ఎక్కడుంది ఇది? ఎస్ సరిపోయింది. సో x/a ప్లస్ y/b వాల్యూ 4 టైమ్స్ ఆఫ్ a² మైనస్ b² అయింది. చిన్న మిస్టేక్ అయింది ఇక్కడ. హోప్ యూ అండర్స్టాండ్. సో ఇది 2018 డిఎస్సి పేపర్లో, పీజీటీ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా మనం వాడింది ఏంటి, ఇక్కడ ఐకి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ వాడా. అంతకుమించి మనం ఏం వాడలేదు. ఇంకా జస్ట్ ఆల్జిబ్రిక్ క్యాలిక్యులేషన్ లాగానే ఉంది. ఏదో 1 or 2 లైన్స్లో మాత్రమే మనకి కాన్సెప్ట్ అప్లికేషన్ ఉంటుంది. ఇది నాట్ ఓన్లీ హియర్, ఈవెన్ ట్రిగ్నామెట్రీలో అయినా, కోఆర్డినేట్ జామెట్రీలో ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు నాకు పర్సనల్గా అనిపించింది ఏదో 1 or 2 ప్లేసెస్లో మాత్రమే మనం కొత్తగా నేర్చుకున్న కాన్సెప్ట్ వాడతాము, మిగిలినంతా రెగ్యులర్ క్యాలిక్యులేషన్స్ లాగానే ఉంటుంది. ఇది చాలాసార్లు నేను నోటీస్ చేస్తూ ఉంటాను, ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాను, ఫీల్ అవుతూ ఉంటాను. లాగరిథమ్స్లో అయినా, ట్రిగ్నామెట్రీలో అయినా, కోఆర్డినేట్ జామెట్రీలో అయినా, ఇప్పుడు కొత్తగా ఈ కాంప్లెక్స్ నెంబర్స్లో అయినా ఎక్కడో 1 or 2 స్టెప్స్లో మాత్రమే మనం కొత్తగా నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ వాడతాము. మిగిలినంతా రెగ్యులర్ క్యాలిక్యులేషన్ లాగానే ఉంటుంది, అంటే ఆల్జిబ్రిక్ క్యాలిక్యులేషన్స్ లాగానే ఉంటుంది. సో నా కమింగ్ టు అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది 1 ప్లస్ i, 1 ప్లస్ 2i, 1 ప్లస్ 3i అండ్ సో ఆర్ 1 ప్లస్ ni ఈక్వల్ టు x ప్లస్ iy అయితే ఇఫ్ దెన్ 2 ప్లస్ కాదనుకుంటా, ఇది 2 ఇంటూ అనుకుంటా, సారీ 2 ఇంటూ 5 ఇంటూ 10 ఇంటూ అండ్ సో ఆన్ 1 ప్లస్ n² వాల్యూ డాష్ అని ఇచ్చారు. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్తున్నప్పుడు మాడ్యులస్ ఆఫ్ జెడ్, దీనికి రకరకాల ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇక్కడ నేను మెన్షన్ చేయట్లేదు. ఎక్కడైనా ప్రాబ్లంలో అవసరమైతే దాని గురించి మాట్లాడదామని చెప్పాను కదా. ఇక్కడ ఒక్కసారి ఈ ప్రాబ్లంలో మనకి యూజ్ కాబోతున్న ఒక చిన్న ప్రాపర్టీ ఫర్ మాడ్యులస్ ఆఫ్ జెడ్, దీని గురించి మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు ఇక్కడ జెడ్ అంటే √(x² + y²) వేర్ జెడ్ ఈక్వల్ టు x + iy అన్న విషయం మనం ఆల్రెడీ విన్నాం, నేర్చుకున్నాం కూడా. సో ఇప్పుడు ఇక్కడ జెడ్ అంటే తెలుస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ జాగ్రత్తగా చూడండి, జెడ్ అనేది z1 ఇంటూ z2 గనక అయితే, అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ని ఇంకొక కాంప్లెక్స్ నెంబర్గా రాయగలిగితే దీని మాడ్యులస్ అనేది దీని ఇండివిజువల్ మాడ్యులస్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇవన్నీ ఉండనివ్వండి, 1 2 3 4 5 6 10 ఉండనివ్వండి, ఇండివిజువల్ ఒక్కొక్క నెంబర్ యొక్క మాడ్యులస్ ప్రొడక్ట్ చేస్తే ఈ రిజల్టింగ్ కాంప్లెక్స్ నెంబర్ యొక్క మాడ్యులస్కి ఈక్వల్ అవుతుంది. చాలా సింపుల్ థింగ్ ఇది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఐ కాల్ 2 + 3i అని ఉందనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. దీన్ని మల్టిప్లై చేస్తాను, ఇంకొక x + iy మల్టిప్లై చేస్తాను, రిజల్టింగ్ ఏదో a + ib అని వచ్చింది. అంటే ఇది వచ్చేసి z1, ఇది వచ్చేసి z2, ఇది వచ్చేసి z అనుకుంది. దీని మాడ్యులస్ ఏదైతే a² + b² ఉంటుందో అండర్ ద స్క్వేర్ రూట్, ఖచ్చితంగా ఈ ఇండివిజువల్ మాడ్యులస్కి ఈక్వల్ అవుతుంది. ప్రొడక్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ ఈక్వల్ అవుతుంది. సింపుల్ థింగ్ ఇక్కడ చూడండి, ఇఫ్ z ఈక్వల్ టు z1 ఇంటూ z2 అయితే
మాడ్యులస్ ఆఫ్ జెడ్ అనేది మాడ్యులస్ ఆఫ్ Z1కి ఇంటూ మాడ్యులస్ ఆఫ్ Z2కి ఈక్వల్ అవుతుంది. సో చాలా సింపుల్ థింగ్ ఇది. దీన్ని బేస్ చేసుకునే ఇక్కడ ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి 1+i 1+2i 1+3 సో ఎన్ని తెలియదు, n కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి. ఇవన్నీ మల్టిప్లై చేస్తే x+iy ఈక్వల్ అయింది. మరి దీని వాల్యూ ఎంత అని కింద ఆప్షన్స్ ఇచ్చారు. సారీ చెప్పడం మర్చిపోయాను, ఆప్షన్స్ కూడా ఇచ్చారు. నేను ఇక్కడ రాస్తున్నాను ఆప్షన్స్. చూడండి, ఆప్షన్ ఏ x² - y², ఆప్షన్ బి x² + y², ఆప్షన్ సి x, ఆప్షన్ డి y. ఇది ఇచ్చారు. సో ఇప్పుడు చూడండి, మీరు చూస్తే సో ఇది కాసేపు దీన్ని Z అనుకుందాం, దీన్ని Z1, దీన్ని Z2, దీన్ని Z3, దీన్ని Zn అని. సో ప్రొడక్ట్ ఆఫ్ n కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వల్స్ టు ఏ కాంప్లెక్స్ నెంబర్ Z. సో ఇప్పుడు ఇండివిజువల్ మాడ్యులస్ క్యాలిక్యులేట్ చేస్తే ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద మాడ్యులస్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ దిస్ కావాలి కదా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1² + 1² అందుకని ఐకి ముందు 1 అన్నట్టే కదా, ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1² + 2² ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1² + 3² and so on, square root of 1² + n² ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x² + y² కి ఈక్వల్ కావాలి కదా. మనం మాట్లాడిన ఈ చిన్న ప్రాపర్టీ, యాక్చువల్గా మాడ్యులస్ మీద రకరకాల ప్రాపర్టీస్ ఉన్నాయి, అరౌండ్ 7 to 8 ప్రాపర్టీస్ ఉన్నాయి. అవి నేర్చుకొని మళ్ళీ లేనిపోయిన కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి. అవసరమైనప్పుడు అవసరమైతే ఇంట్రొడ్యూస్ చేయొచ్చులే. ఇప్పుడు ఇది తెలుసుకున్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, వేరేవి ఏమున్నాయని వెతకడం మొదలు పెడతారు. సో మీ ఇంట్రెస్ట్తో ఖచ్చితంగా దీనికోసం వెతుకుతారు కాబట్టి డెఫినెట్గా అవి మీకు రిజిస్టర్ అవుతాయి. నేను చెప్తే అనవసరంగా ఆ ఫ్లోలో లేనిపోయిన కన్ఫ్యూషన్ క్రియేట్ అవుతుంది అన్నది నా ఒపీనియన్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, సో ఇప్పుడు ఇక్కడ ఇది వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అయింది, ఇది వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ 5 అయింది, ఇది వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ 10 అయింది, ఇది వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + n² అంది. ఇవన్నీ ప్రొడక్టే, ఇవన్నీ ప్రొడక్ట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x² + y². సో ఇప్పుడు ఇక్కడ ఈ లోపల ఏదైతే ఉందో అన్నిటికీ స్క్వేర్ రూట్ ఉంది కదా, దీన్ని సింగిల్ స్క్వేర్ రూట్తో రాయొచ్చా, 2 × 5 × 10 and so on 1 + n² ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x² + y². మీకు చూడగానే అర్థమైపోయింది, రెండు పక్కల స్క్వేర్ రూట్ ఉంది, సింపుల్ గా సాల్వ్ చేసామంటే 2 × 5 × 10 and so on 1 + n² ఈక్వల్ టు x² + y² కి ఈక్వల్ అవుతుంది. సో ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది నాకు ఈ క్వశ్చన్. కాకపోతే ఆ ప్రాపర్టీ ఖచ్చితంగా తెలిసి ఉండాలి, ఏ ప్రాపర్టీ మ్యాచ్ అవుతుంది, మనం ఏదైనా మిస్ అయ్యామా అని ఒక్కసారి రెఫర్ చేయడం మొదలు పెడితే మనకి ఈ ఐడియా వచ్చేస్తుంది. అంటే మాడ్యులస్ లో నేను క్లియర్ గా చెప్తున్నప్పుడే చెప్పాను, కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి బట్ ఇప్పుడు అనవసరం, సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందామని. సో ఏదైతే అవసరమో అది మాత్రమే ఇంట్రొడ్యూస్ చేశాను. మరి అవి నేర్చుకోకపోతే బండి ముందుకెళ్ళదు అన్నట్లే ఉండదు. జస్ట్ ఎక్కడైనా ప్రాబ్లంలో అవసరం అవుతుంది, మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ సరిపోవడం లేదన్న విషయం మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ 3 ప్రాబ్లమ్స్ 2018 పీజీటీ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్. ఇదే 2018లో టీజీటీ పేపర్, టీజీటీ కూడా సపరేట్ పేపర్ ఇవ్వడం జరిగింది. 2018 టీజీటీ పేపర్లో ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి క్వశ్చన్. ఇది కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. సో చూడండి, a + b హోల్ పవర్ a + b హోల్ క్యూబ్ ప్లస్ aw + bw స్క్వేర్, w అన్నాను, ఒమేగా² హోల్ పవర్ 3 ప్లస్ a² + bω హోల్ క్యూబ్ ఈక్వల్ టు డాష్ అని కింద ఆప్షన్స్ చూడండి. a³ + b³ ఒకటి ఇచ్చారు, 3 times of a³ + b³ ఒకటి ఇచ్చారు, a³ - b³ ఒకటి ఇచ్చారు. ఆప్షన్ డి వచ్చేసి a³ + b³ + 3ab ఒకటి ఇచ్చారు. సో ఈవెన్ ఈ ప్రాబ్లం నేను స్టార్టింగ్ తీసుకున్నప్పుడు అసలు ఏంటి, ఎలా తీసుకుంటాం, ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసు. ω³ = 1, ω² + ω + 1 = 0 తెలుసు. ఎలా చేస్తాం, ఒక్కొక్క దానికి క్యూబ్స్ అప్లై చేయాలి అనుకుంటున్నాం. నాకు ఇమ్మీడియట్గా ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే ఇలా 3 డిఫరెంట్ టర్మ్స్ ఇచ్చి ఒక్కొక్క దానికి పైన పవర్ 3 పెట్టి ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మనకి 9th క్లాస్లో వచ్చింది. a³ + b³ + c³ = 3abc ఓన్లీ వెన్ a + b + c = 0 అని
9th క్లాస్ పాలినామియల్ చాప్టర్లో వచ్చింది. నాకెందుకో ఇది చూడగానే ఒక్కొక్కదాన్ని సపోజ్ ఏబిసి తీసుకోకుండా మనకు అర్థం కావడం కోసం ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 0, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఈక్వల్ టు 3xyz అని కండిషనల్ ఐడెంటిటీ అని మనం 9th క్లాస్ పాలినామియల్ చాప్టర్ లో 4th ఎక్సర్సైజ్ లో చూస్తాం. అంటే టెక్స్ట్ బుక్ రెగ్యులర్ గా చెప్తూ ఉంటాం కాబట్టి అంత పర్టికులర్ గా చెప్తున్నాను. సో ఆ పర్టికులర్ ఎక్సర్సైజ్ లో ఈ ఐడెంటిటీ చూస్తాం, దీని ప్రూఫ్ చూస్తాం, దీనికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా చూస్తాం. నాకెందుకో ఇది ఇలా చూడగానే నాకు ఈ ఫార్ములా కనుక ఓహో ఇది దీనికి ఈక్వల్ అవుతుంది. ఎప్పుడు ఈక్వల్ అవుతుంది? ఇండివిజువల్ గా సమ్ చేస్తే 0 అవుతుంది. సో ఫస్ట్ నేనేం చెక్ చేద్దాం అనుకున్నాను, ఇది ముందు యాడ్ చేస్తే అంటే ఈ ముందు థింగ్స్ యాడ్ చేస్తే ఇది ఎక్స్ అనుకుంటున్నాను, ఇది వై అనుకుంటున్నాను, ఇది జెడ్ అనుకుంటున్నాను, ఇది 3 యాడ్ చేస్తే 0 అవుతుందా? అవుతుంది అనుకుంటే డెఫినెట్ గా దిస్ ఇస్ ఈక్వల్స్ టు 3 times ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ దీస్ 3 ఈక్వల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 అవుతుందా లేదా చెక్ చేస్తున్నాను నేను. ఏ ప్లస్ బి ఎక్స్, ఏ ఒమేగా బి ఒమేగా స్క్వేర్, ఏ ఒమేగా స్క్వేర్ బి ఒమేగా. జాగ్రత్త చూడండి, ఏ ఉండేది ఏ బయటికి తీస్తే 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఏమైంది? ఇది 0 అయింది, అంటే ఏ ఇంటూ 0. సిమిలర్లీ బి కామన్ తీస్తే 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఏమైంది? ఇది 0, అంటే ఏ ఇంటూ 0 ప్లస్ బి ఇంటూ 0 మొత్తానికి 0. అంటే ఇక్కడ మీకు పైన కనపడుతున్న ఏదైతే ఇచ్చారో సో ఇండివిజువల్ గా ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ 0 అయింది కాబట్టి ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ దేనికి ఈక్వల్ కావాలి? 3xyz కి ఈక్వల్ కావాలి. 3xyz కి ఈక్వల్ కావాలి అంటే సో డైరెక్ట్ గా దిస్ ఇస్ ఈక్వల్స్ టు 3x ఏ ప్లస్ బి, వై ఏ ఒమేగా ప్లస్ బి ఒమేగా స్క్వేర్, జెడ్ ఏ ఒమేగా స్క్వేర్ బి ఒమేగా. సో ఇది దీనికి ఈక్వల్ అవుతుంది. దీన్ని సింపుల్ గా చేసుకుంటూ వస్తే ఇక్కడ ఉన్న వాటిలో ఏదో మ్యాచ్ అవుతుంది. చెక్ చేద్దాం. సో జాగ్రత్తగా చూడండి, కన్ఫ్యూషన్ ఏం లేకుండా. సో ఫస్ట్ ఏ ప్లస్ బి అలాగే పెట్టేద్దాం. ఏ ప్లస్ బి అలాగే పెట్టి ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. జాగ్రత్త చూడండి, ఏ ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్ ఒమేగా క్యూబ్, ఏ ఒమేగా ప్లస్ బి ఒమేగా ఏబి ఒమేగా స్క్వేర్ ప్లస్ ఏబి ఒమేగా పవర్ 4 బి స్క్వేర్ ఒమేగా క్యూబ్. అంతేనా? ఏ ఒమేగా ఇంటూ ఏ ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్ ఒమేగా క్యూబ్, ఏ ఒమేగా ఇంటూ బి ఒమేగా ఏబి ఒమేగా స్క్వేర్, బి ఒమేగా స్క్వేర్ ఏ ఒమేగా స్క్వేర్ ఏబి ఒమేగా పవర్ 4 బి ఒమేగా స్క్వేర్ ప్లస్ బి ఒమేగా బి స్క్వేర్ ఒమేగా క్యూబ్. ఇప్పుడు దీంతో మల్టిప్లై చేద్దాం. 3 అలాగే పెట్టండి. జాగ్రత్త చూడండి, ఏ ఇంటూ దిస్ వన్ ఏ క్యూబ్ ఒమేగా క్యూబ్, ఏ స్క్వేర్ బి ఒమేగా స్క్వేర్, ఏ స్క్వేర్ బి ఒమేగా పవర్ 4 ఏ బి స్క్వేర్ ఒమేగా క్యూబ్. అంటే ఏతో ఈ 4ని మల్టిప్లై చేశాను. సిమిలర్లీ కొంచెం కింద వేసుకుంటున్నాను, లేదంటే కంఫర్ట్గా అర్థం కావడం కోసం కలర్ చేంజ్ చేస్తాను. బితో ఏ స్క్వేర్ బి ఒమేగా క్యూబ్, ఏ బి స్క్వేర్ ఒమేగా స్క్వేర్, ఏ బి స్క్వేర్ ఒమేగా పవర్ 4 బి క్యూబ్ ఒమేగా క్యూబ్. సో ఇప్పుడు ఇక్కడ మనం ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాల్సింది ఇవి రెండు. ఒమేగా క్యూబ్ వాల్యూ 1 అవుతుంది, ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ప్లస్ 1 వాల్యూ 3 అవుతుందని. సో మీరు ఇప్పుడు చూస్తే 3 అలాగే రాసుకుంటున్నాను. ఒమేగా క్యూబ్ వాల్యూ 1 అవుతుంది, ఒమేగా క్యూబ్ వాల్యూ 1 అవుతుంది. అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ పక్క పక్కన రాసేసుకుంటున్నాం. ఇప్పుడు మిగిలిన వాటి గురించి ఆలోచిద్దాం. జాగ్రత్తగా చూడండి, ఏ స్క్వేర్ బి ఏ స్క్వేర్ బి ఏ స్క్వేర్ బి ఎస్ ఏ స్క్వేర్. ఈ మూడిట్లో మీరు జాగ్రత్తగా చూస్తే ఏ స్క్వేర్ బి మాత్రమే కామన్ లేదు, ఒమేగా కూడా కామన్ ఉంది. సారీ, ఒమేగా స్క్వేర్ కామన్, ఒమేగా స్క్వేర్ కామన్. సో ఒకసారి జాగ్రత్త, ఒమేగా స్క్వేర్ కామన్ తీస్తే 1 ప్లస్ అంటే ఏ స్క్వేర్ బి ఒమేగా స్క్వేర్ బయటకు వచ్చేసింది 1. ఇక్కడ ఒమేగా స్క్వేర్, ఇక్కడ ఒమేగా అంటే ఏ స్క్వేర్ బి ఒమేగా స్క్వేర్ బయటకు తీస్తే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా వచ్చింది. ఈ వాల్యూ ఎంత అవుతుంది? 0 అవుతుంది. 0 ఇంటూ దిస్ వన్ 0 అయిపోతుంది. సిమిలర్లీ వాట్ అబౌట్ అదర్ పార్ట్? ఇక్కడ వదిలేసిన పార్ట్ చూడండి,
ఏబి స్క్వేర్ ఒమేగా స్క్వేర్ కామన్ తీద్దాం. డెఫినెట్ గా ఇక్కడ కూడా మీకు 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా వస్తుంది. సో ఈ వాల్యూ 0 అవుతుంది. ఇది 0 అయింది, ఇది 0 అయింది. మీకు మిగిలింది ఏంటయ్యా అంటే ఎంత బ్యూటిఫుల్ గా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ కదా, టీజీటీ 2018 పేపర్ లో ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. సో కాంప్లెక్స్ నెంబర్స్ అన్నిట్లో ఇది ఎక్కడ సరిగ్గా పట్టించుకోకుండా అట్లా పక్కకు పడేసి ఉంటాం. దాన్ని బేస్ చేసుకొని మనకి 2 క్వశ్చన్స్, ఒకటి ప్రీవియస్ పేపర్లో చెప్పాను నేను, గుర్తుంది 2018 పేపర్ అనుకుంటా. సో చాలా బ్యూటిఫుల్ గా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ ఇది. సో కొన్నిసార్లు మనకి ట్రిగనామెట్రీ కనెక్ట్ చేసుకుంటూ ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటారు, కొన్నిసార్లు కోఆర్డినేట్ జామెట్రీకి కనెక్ట్ చేసుకుంటూ ప్రాబ్లమ్స్ అడుగుతుంటారు. మీరు ఖచ్చితంగా అది నోటీస్ చేయాలి. సో అలా నోటీస్ చేస్తేనే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ దీంతో ఫినిష్ చేద్దాం మనం. ఇదే 2018 టీజీటీ మ్యాథ్స్ పేపర్ లో ఇలా ఇచ్చారు, 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n ప్లస్ 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n ఈక్వల్ టు డాష్ అని ఇచ్చి కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. 4 ఆప్షన్స్ క్లియర్ గా రాస్తున్నాను ఇక్కడ, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, పెద్దగా ఉన్నాయి. కాస్ పవర్ n థీటా బై 2, కాస్ n థీటా బై 2. ఆప్షన్ బి వచ్చేసి 2 పవర్ n కాస్ పవర్ n థీటా బై 2 సైన్ n థీటా బై 2. ఆప్షన్ సి 2 పవర్ n ప్లస్ 1 సైన్ పవర్ n థీటా బై 2 కాస్ పవర్ n థీటా బై 2. చూడడానికి అన్ని ఒకే రకంగా కనపడుతున్నాయి, కాకపోతే చాలా డిఫరెన్స్ ఉంది. ఇలా ఇచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ 1 లేకపోతే ఇది చాలా కంఫర్టబుల్ ప్రాబ్లం. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా సింపుల్ గా మనకి సిస్ థీటా ఈ ఫార్మ్ లో రాసేసుకొచ్చి టకటక వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ +1 ప్లస్ పెట్టడం వల్ల ఈ ప్రాబ్లం యొక్క డెప్త్ పెరిగింది. సో ఇప్పుడు ఇది మీరు అర్థం చేసుకోవడానికి ఎలా చేస్తామంటే ఒక్కసారి రికాల్ చేస్తున్నాం మనం. నేను సైన్ 2 థీటా ఫార్ములా 2 సైన్ థీటా కాస్ థీటా అని రాస్తాం. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ 2 థీటా లేదు కదా మీకు డౌట్ రావచ్చు. ఎక్కడైతే థీటా ఉందో థీటా బై 2 తో రీప్లేస్ చేద్దాం. అప్పుడు సైన్ 2 థీటా 2 అంటే థీటా వచ్చి థీటా బై 2 రాస్తే ఇది సైన్ థీటా అవుతుంది. 2 సైన్ థీటా బై 2 కాస్ థీటా బై 2 అంటే సైన్ థీటా 2 సైన్ థీటా బై 2 కాస్ థీటా బై 2 రాసుకోవచ్చు. ఫైన్, బాగానే ఉంది. నెక్స్ట్ అలాగే 1 ప్లస్ కాస్ థీటాని కూడా ఇదే ఫామ్ లో కనుక మనం రాయగలిగితే సో 2 కాస్ స్క్వేర్ థీటా బై 2. సో యాక్చువల్గా ఇది అటువైపు వెళ్తే కాస్ 2 థీటా వాల్యూ వచ్చేసి 2 కాస్ స్క్వేర్ థీటా -1 అవుతుంది. -1 ఇటువైపు ట్రాన్స్పోజ్ చేసాం. 1 ప్లస్ కాస్ థీటాని కాసేపు 1 ప్లస్ కాస్ 2 థీటాగా రాసుకొని ఎక్కడైతే థీటా ఉందో అక్కడ థీటా బై 2 పెట్టుకుంటే మనకి ఇది వస్తుంది. ఎక్కడైతే సైన్ థీటా ఉందో ఇది కొంచెం ట్రిగనోమెట్రీ నేను ఆల్రెడీ సాల్వ్ చేశాను కాబట్టి రకరకాల కాంబినేషన్స్ తీసుకొని నేను టక్కని చెప్పేస్తున్నాను. సో సైన్ 2 థీటా వాల్యూ కాస్ 2 థీటా వాల్యూ యాక్చువల్గా ఇది ఇక్కడ -1 వస్తుంది. కాస్ 2 థీటా ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ థీటా -1. ఎక్కడైతే థీటా ఉందో థీటా బై 2 తో రీప్లేస్ చేస్తాను. అప్పుడు ఇది కాస్ థీటా ఈక్వల్ టు అది అవుతుంది. సో సేమ్ థింగ్స్ ఇవే థింగ్స్ తీసుకొచ్చి పెడతాను ఇక్కడ. ఏదైతే 1 ప్లస్ కాస్ థీటా ఉందో సో ఇప్పుడు చూడండి 1 ప్లస్ కాస్ థీటా ఉందో 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 ప్లస్ 2 సైన్ థీటా బై 2 కాస్ థీటా బై 2 హోల్ పవర్ n రాశారు. సో ఇప్పుడు ఇదంతా రబ్ చేసేద్దాం మనం. ఇదంతా రబ్ చేసేసి ఈ ఫార్ములాస్ మీరు ట్రిగనామెట్రీ విని కమాండబుల్ గా ఐడియా ఉండే వాళ్ళకి టక్కన అర్థమైపోతుంది. నేను ఏం రాశాను, ట్రిగనామెట్రీ వినకపోతే మాత్రం ఈ పాయింట్ అర్థం కాదు, ఈ ప్రాబ్లం కూడా అర్థం కాదు. సో బీ వెరీ క్లియర్. సో 1 ప్లస్ కాస్ థీటాని ఇది రాశాను, ఐ అలాగే ఉంటుంది. సైన్ థీటాని ఇలా రాశాను ప్లస్ సేమ్ థింగ్ కదా 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 మైనస్ ఐ 2 సైన్ థీటా బై 2 కాస్ థీటా బై 2 హోల్ పవర్ n. సో మీరు చూస్తే ఈ రెండిట్లోంచి ఏం కామన్ తీయచ్చు, మీరు 2 కామన్ తీయచ్చు, కాస్ థీటా బై 2 కామన్ తీయచ్చు. సో ఇది కామన్ తీస్తే దీనికి కూడా పవర్ n ఉండాల్సిందే, వేరే ఆప్షన్ లేదు మనకి. దీనికి పవర్ n ఉండాల్సిందే. నెక్స్ట్ ఇక్కడ
బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నాను. కాస్ టీటా బై 2 ప్లస్ ఐ హోల్ పవర్. సో చూడండి, జాగ్రత్త చూడండి, 2 కామన్ ఉంది, బయట తీసా. ఇక్కడ కాస్ టీటా బై 2 ఉంది, ఇక్కడ కాస్ టీటా బై 2 బయట తీసేసా, ఇది వచ్చింది. ప్లస్ ఇక్కడ 2 కాస్ టీటా బై 2 హోల్ పవర్ n ఉండాల్సిందే, బ్రాకెట్లో మిస్తుంది. కాస్ టీటా బై 2 మైనస్ ఐ సైన్ టీటా బై 2. సో ఇప్పుడు రెండు చోట్ల ఏదైతే ఉందో 2 కాస్ టీటా బై 2 హోల్ పవర్ n ఇలాగే పెడుతుంది. మీరు ఒక్కసారి ఈ రెండు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇది మనకి డి మోరైస్ థీరం ప్రకారం పైన పవర్లో n ఉన్నా అది ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. సో ఇప్పుడు ఇది కాస్ n టీటా బై 2 ప్లస్ ఐ సైన్ n టీటా బై 2 ప్లస్ కదా కాస్ n టీటా బై 2 మైనస్ ఐ సైన్ n టీటా బై 2. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఏమొచ్చింది మనకి 2 పవర్ n, చూడండి 2 పవర్ n కాస్ పవర్ n టీటా బై 2, అంతేనా? ఈ n దీనికి అప్లై చేస్తే ఇంటూ లోపల 2 కాస్ n టీటా బై 2. ఒకసారి చూడండి, ఇక్కడ 2 పవర్ 1 ఉంది, ఇక్కడ 2 పవర్ n ఉంది. 2 పవర్ n ప్లస్ 1 కాస్ పవర్ n టీటా బై 2 ఇంటూ కాస్ n టీటా బై 2. చాలా కేర్ఫుల్గా ఉండండి. సో ఇప్పుడు ఎస్, ఫస్ట్ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది అనుకుంటారు కదా. ఎస్, చాలా కేర్ఫుల్గా చేయాల్సిన ప్రాబ్లం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లమ్స్ నేను పర్టికులర్గా రాసుకున్నాను ఇవి. సో క్లియర్గా డిఎస్సి 2012, 2018, 2018 పీజీటీ, 2018 పీజీటీ. సో అరౌండ్ 8 ప్రాబ్లమ్స్ చెప్పాను. ప్రీవియస్ పేపర్స్లో కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి అడిగిన క్వశ్చన్స్ ఇవి. సో నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, ఛాలెంజింగ్గా అనిపించాయి. ఆఫ్ కోర్స్ ఒక 1 or 2 ప్రాబ్లమ్స్ కొంచెం టైం పట్టింది. సో రెగ్యులర్గా ప్రాక్టీస్ లేదు, నాకు కూడా కాంప్లెక్స్ నెంబర్స్ ఎప్పుడో లాంగ్ బ్యాక్ చదివింది. హోప్ ఐ మేడ్ ఇట్ కంఫర్టబుల్ అండ్ కాన్ఫిడెంట్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. సో దీన్ని బట్టి మీకు ఒక ఐడియా వచ్చింది కాంప్లెక్స్ నెంబర్స్ మీద ఎలాంటి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. సో ఈ ప్రాబ్లమ్ చూసిన తర్వాత మీకు వచ్చిన కాన్ఫిడెన్స్ని మీరు ప్రాక్టీస్లో కనుక కరెక్ట్గా రిఫ్లెక్ట్ చేయగలిగితే మీకు మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కాన్ఫిడెంట్గా చేయగలరు. అది ఇచ్చే ప్రాక్టీస్ వల్ల మీకు కంఫర్ట్నెస్ పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా చూస్తారు. సో డిఎస్సి పేపర్స్లో అది స్కూల్ అసిస్టెంట్ పేపర్ అయినా, పీజీటీ, టీజీటీ పేపర్ అయినా మినిమం 2 క్వశ్చన్స్ అయితే కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి వచ్చే అవకాశం ఉంది, ఇంటర్ కంటెంట్ నుంచి. సో విచ్ క్యారీస్ 1 మార్క్. సో ఈ 4 వీడియోస్లో కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఫర్ అస్ ఐఎమ్ కంఫర్టబుల్ ఇచ్చానని అనుకుంటున్నాను. సో మీరు ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ ప్రాక్టీస్తో దీన్ని మార్క్స్గా కన్వర్ట్ చేసుకోవడం అనేది మీ చేతిలో ఉంది. హోప్ యూ విల్ డూ దట్ వర్క్. మనం నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ కలుగుతాం, కాకపోతే కొంచెం టైం పడుతుంది. సో విల్ మీట్ ఇన్ దట్ వీడియో. ఇంతవరకు టేక్ కేర్. మీ హరగోపాల్.